చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నేను ఎందుకు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని చదువుతేసిన ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇప్పుడు అన్న ప్రతిపటికి దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక ఇల్లు తగలబడిపోతుందండి. తగలబడిపోయింది, మొత్తం కాలిపోయింది. ఇంట్లో ఏమైనా మిగిలితేయండి? అది మొత్తం కర్రలతో తయారు చేయబడిన మట్టి గోడలతో ఉన్న ఇల్లు. ఆ ఇంట్లో ఏం మిగిలితాయండి? పోనీ ఏమేం కాలిపోతాయి చెప్పండి. ఏంటి ప్రసాద్ ఏమన్నాడు? వెరీ గుడ్, బాగా చెప్పావు. బూడిద. అదే ఇంట్లో ఒక కేజీ బంగారం ఉందనుకోండి, కాలిపోద్దా? కరిగిద్ది తప్పితే కాలిపోదు, బూడిదైపోదు. చచ్చిపోయే ముందు రోజు కానీ లేదా క్రీస్తు రెండో రాకల్లో కానీ మనం క్రీస్తును నమ్మిన దగ్గర నుంచి మనం చేసిన పనులు మొత్తం దేవుడు ఒకరోజు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో బంగారం లాగా కరగాలి తప్పితే కట్టెల్లాగా బూడిదైపోకూడదు. బూడిదైపోతే ఏమైందండి? ఇంకేమైంది? అదే ఈరోజు పాఠం సారాంశం. ఉపమానంగా మీకు అర్థం అవడానికి చెప్పాను. ప్రిఫరెన్స్ చూపిస్తాను. మా స్వప్న ఎత్తే ఎదరకరా, చక్కగా దూరం కూర్చున్నారు. చక్కగా అక్కపక్కకు వచ్చేసాయి. 38th బైబిల్ రీసెర్చ్ సెమినార్ 19వ వార్షికోత్సవం అండి. చర్చి ప్రారంభించి 19 సంవత్సరాలు పూర్తయింది. ఎంతోమందికి దేవుని జ్ఞానం అందించడం జరిగింది. మెసేజ్ల రూపంలో, పాఠాల రూపంలో, బుక్స్ రూపంలో. ఈరోజు మీకు 2 స్పెషల్ మెసేజీలు, కానీ మనం ప్రారంభించేటప్పటికి 8 అయిపోయింది కాబట్టి ఒక మెసేజ్ చెప్పి పంపించేస్తాను. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. పాఠం పేరు కొంచెం రాసుకుంటే మంచిదండి. ఇది పరీక్షకు సిద్ధమా లేదా దేవుని పరీక్షకు సిద్ధమా? దేవుని పరీక్షకు సిద్ధమా? ఏది పరీక్ష పెట్టబడుతుంది? ఇది మొదటి పాఠం. రెండో పాఠం మనకి ఈరోజు అవ్వదు. టైటిల్ ఊరిని చెప్తాను మీకు. మనం విత్తవలసిన విత్తనములు. ఇప్పటి వరకు మీరు వినని అద్భుతమైన సందేశం నెక్స్ట్ సండే నైట్ చెప్తాను. దాని గురించి ఇప్పుడు మాట్లాడండి. మీకు మొదటి పాఠం ఏంటంటే ఈరోజు చెప్పేది మనం దేవుని పరీక్షకు సిద్ధమా? ఏది పరీక్ష పెట్టబడుతుంది? నిన్న మనందరికీ పరీక్ష జరిగింది. సంవత్సరానికి 2 సార్లు జరిగింది. పాఠశాలలో కూడా హాఫ్ ఇయర్లీ పరీక్షలు, యాన్యువల్లీ పరీక్షలు కూడా జరుగుతాయి. అలాగే వాహనాలు నడిపే వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ కూడా జరుగుతుంది. చదువు వచ్చిన వారికి పరీక్షల. స్వప్న చక్కగా నేను ఇంటి దగ్గరికి వచ్చింది. కృష్ణ ఎంత బాధపడ్డాడు. మా ఆవిడికి ప్రశ్నలు చెప్తే నాకు కొంచెం అన్నీ అందించేది సార్ అని అనుకున్నాం ఇద్దరం. మరి స్వప్నకి పరీక్ష ఉందా లేదా? ఇప్పుడు నేను చెప్పే పాఠం బట్టి మీకు అర్థమైంది. చదువు వచ్చినా చదువు రాకపోయినా, ఆ వయసు అని ఈ వయసు అని సంబంధం లేకుండా దేవుడు ఈ పరీక్ష అందరికీ పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతి వ్యక్తికి చదువు వచ్చినా రాకపోయినా తన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాడు. అవునండి. దాంట్లో ఫెయిల్ అవుతుంటాడు, కొన్నింట్లో పాస్ అవుతాడు. ఫెయిల్ అవ్వడం అంటే ఓడిపోవడం, పాస్ అవ్వడం అంటే గెలవడం. ఈ పరీక్షల గురించి మీకు అంతా తెలుసు. మన జీవితంలో చాలా పరీక్షలు నెగ్గే ఈ స్థితిలోకి మనం అందరం కూడా వచ్చాం. ఒక రోజున ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దేవుని దగ్గర పరీక్షకు నిలబడాలి. ఏమండి? ప్రతి వ్యక్తి కూడా ఒకానొక సమయంలో దేవుని దగ్గర పరీక్షకు నిలబడాలి. మరి అది ఏ పరీక్ష, ఎప్పుడు పెట్టబడుతుంది అనే దానికి ముందు మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. మనం మీ అందరికీ చెప్పాను, దేవుని వాక్యాన్ని 84 కోణాల్లో చూడాలి. 56 కోణాల్లో చూడాలి. గట్టిగా మాట్లాడితే 100 కోణాలు అనుకోండి. ఒక కోణంలో నేను చెప్తున్నాను, మానవ జీవితం 2 రకాల జీవితాలను కలిగి ఉంటుంది. నేనైనా మీరైనా సరే గుర్తుంచుకోండి, మీ అందరికీ కూడా పరిచర్య జీవితం ఉంది. పరిచర్య జీవితం అంటే చర్చికి రావడం, చర్చి పనుల్లో సహకరించడం, ధన రూపంలో ఉండి కష్ట రూపంలో ఇలా సహాయ సహకారాలు అందించడం. ఇదేంటిది? పరిచర్య జీవితం. పాఠాలు చదవటం, పరీక్షలు రాయటం, పాఠాలు చెప్పడం, ఇదంతా కూడా మీకు పరిచర్య జీవితం. అలాగే మీకు ఇంకొక జీవితం ఉంది. అదేంటంటే
ఆధ్యాత్మిక జీవితం. ఈ పాఠం చివరి వరకు కూడా ఈ 2 పేర్లు గుర్తుంచుకోవాలి మీకు. నా పరిచర్య జీవితం, నా ఆధ్యాత్మిక జీవితం. మీ పరిచర్య జీవితం, మీ ఆధ్యాత్మిక జీవితం. దేవుడు ఒక రోజున దానికి పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో మీకు బూడిద మిగిలితే బూడిదే మీ పరిస్థితి. బూడిద కాకుండా ఆ పరీక్షలో నిలబడితేనే పరలోకం. ఓకేనా? పాఠం సారాంశం. ఓకేనా? మనం పాఠం వరకు మీరు ఏం గుర్తుంచుకోవాలంటే, ప్రతి విశ్వాసికి 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటి పరిచర్య జీవితం, ఆధ్యాత్మిక జీవితం. ఒకరోజు ఈ 2 జీవితాలకు కలిపి దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు మనం అందరం కూడా రావలేదు. దేవుడు మనకు చదువు రాదు, పరీక్షకు నేను రానంటే కుదరదు. చదువుకి దీనికి సంబంధం లేదు. నీకు చదువు వచ్చినా రాకపోయినా పరీక్షకు సిద్ధపడాల్సిందే. భూ ప్రపంచంలో మనకి రకరకాల పరీక్షలు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ, ఎంసెట్, నిట్ అండి, తర్వాత డ్రైవింగ్ టెస్ట్, రకరకాల పరీక్షలు ఉన్నాయి. మరి దేవుడు పెట్టే పరీక్ష డ్రైవింగ్ టెస్ట్ లాంటిదా, 10th క్లాస్ ఎగ్జామ్ లాంటిదా, నిట్ ఎగ్జామ్ లాంటిదా, బబుల్స్ పెట్టేదా, లేకపోతే వారల్ ఎగ్జామా, రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రపంచంలో. మరి దేవుడు పెట్టే పరీక్ష ఏంటి? పేపర్లో పెడతాడా, పెన్నులతో పెడతాడా, లేకపోతే కంప్యూటర్ ఎగ్జామా? బైబిల్ గ్రంథంలో తీసి చూపిస్తాం. ఓకే? 1 కొరింథీ పత్రిక. అంటే ప్రతి క్రైస్తవునికి ఈ పాఠం చాలా అవసరం. పొద్దున అందరినీ రమ్మని చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. చాలా జాగ్రత్తగా రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనంలో చివరి మాట అందరు తీయగలిగిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. వాని పని కనపడును, ఆ దినము దాన్ని తేటపరచును. 13వ వచనం. 13వ వచనం. ఎవరైనా ఈ పునాది మీద చివరి మాట అగ్నియే పరీక్షించును. మీ అందరికి దేవుడు పెట్టే ఎగ్జామ్ ఏంటంటే అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష గుర్తుంచుకోవాలండి అందరూ. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు తర్వాత చదివిస్తాను అదంతా మీకు. దేవుడు మన ఆత్మీయ జీవితానికి ముందు ఒకటి చెప్పా, పరిచర్య జీవితానికి. నాకు పరిచర్య జీవితం ఉంటుంది, మీకు పరిచర్య జీవితం ఉంటుంది. నాకు ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది, మీకు ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి దేవుడు ఒకరోజు పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పేరు ఏంటంటే అగ్ని పరీక్ష. మన జీవితం, ఆధ్యాత్మిక జీవితం మొత్తం, పరిచర్య జీవితం మొత్తం తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. బూడిద అయిపోయింది అనుకోండి, శూన్యమే. బూడిద అవ్వకుండా మిగిలింది అనుకోండి, మనం సేఫ్. పొంగూరు గ్రామంలో చాలా చర్చలు ఉన్నాయి. ఈరోజు నేను ఊరు మొత్తం తిరిగానండి. మన చర్చి జరిగే టైంలో ఎక్కడ కూడా మైక్ అనేది వినపెట్టలేదండి. ఒక్క మన మైక్ మాత్రమే ఊరు మొత్తం వినపడుతుంది. ఓకేనా? నేను మీకు ఉదయమే చెప్పా ఏమని, మన గ్రామంలో ఇన్ని చర్చిలు ఉన్నాయి కదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు ఈరోజు నైట్ చెప్పేస్తానండి. క్రితం ఆధారం మమ్మల్ని దేవుడు చూపించినట్లుగా అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందండి, దేవుడు పరిచర్య జీవితానికి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిపి పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్ష పేరు ఏంటంటే అగ్ని పరీక్ష. ఎంతమంది క్రైస్తవులకు దీని గురించి తెలుసంటే, వాక్యం చెప్పే బోధకులకి దీని గురించి తెలియనప్పుడు విశ్వాసులకి తెలిసే పరిస్థితి అసలే ఉండదండి. పరీక్ష ఉందంటే మనం ఏం చేస్తాం, ఉదాహరణకి జూన్ 6, 2026 ఎగ్జామ్ అన్నాం. పాపం జనవరి నుంచి 30 తిప్పలు పడి చదువుతూనే ఉన్నారు. అంటే ఏమయ్యారు, సిద్ధపడ్డారు. నేనేమనుకున్నానంటే, ఈసారి నేను ఎగ్జామ్ రాయను అని అనుకున్నాను. సిద్ధపడతానా? ఎందుకని? ఎలాగ రాయంగా. అలాగే పరీక్ష ఉంది, పరీక్షకు సిద్ధపడాలి. నేను పరీక్ష రాయనంటే కుదరదు. ఇది నువ్వు రాస్తానన్న రాయనని తీసుకెళ్ళి నీ భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి దేవుడు అగ్నిలో పడేస్తాడు. నువ్వు అవునన్నా కాదన్నా సరే. అది అగ్ని పరీక్షలో ఏమవ్వాలంటే నిలబడాలి. ఓకేనండి? పరీక్ష ఉందని తెలిస్తే సిద్ధపడగలం. పరీక్ష గురించే తెలియకపోతే అసలు సిద్ధపాటు అనేది ఉండదు. ప్రతి మనిషి దేవుడు పెట్టే అగ్ని పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. చదువుతో సంబంధం లేదు. దేనికి పరీక్ష పెడతారండి? ఇది బాగా గుర్తుంచుకోవాలి. పరిచర్య జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఈ రెండు కూడా ఒకరోజు అగ్నిలో వేయబడతాయి. కాలి బూడిదైతే ఫెయిల్ అయినట్లు, కాలకుండా నిలిచి ఉంటే పాస్ అయినట్టు. వెరీ గుడ్, కృష్ణ కనెక్ట్ అయ్యాడు. మన భక్తి జీవితం మొత్తం, ఆధ్యాత్మిక జీవితం మొత్తం, పరిచర్య జీవితం మొత్తం దేవుడు ఒకరోజు అగ్ని పరీక్ష పెడతాడు. అగ్ని పరీక్షలో
కాలి బూడిద అయిపోతే బూడిదే. కాలి బూడిద అవ్వకుండా నిలిస్తేనే బంగారం. వార్షికోత్సవ ప్రత్యేక సందేశం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు చెప్పిందంతా వచనాల రూపంలో మీకు చూపిస్తాను. 3వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇప్పుడు మన గ్రామంలో ఉన్న చర్చిలందరికి పట్టుకెళ్ళేది ఏంటి? ఏం పట్టుకెళ్తారండి చర్చికి అందరూ? బైబిల్. పునాది ఒకటే. నేర్పరి అయిన శిల్పకారుని వల్లే నేను పునాది వేసి దాని మీద కడతానని అన్నాడు. 11వ వచనంలో చూసుకోండి, పునాది ఒక్కటే, అది క్రీస్తు. 12వ వచనంలో మీరు చూసుకుంటే పునాది మీద ఏ వేసి కడుతున్నారు రాయబడిని చూడండి ఒకసారి. జాగ్రత్తగా చూసి, ఎవడైనను ఏ పునాది మీద? క్రీస్తు అనే పునాది మీద. క్రీస్తు అనే పునాది అంటే గుర్తుంచుకోండి, మరణ సమాధి పునరుద్ధానము ప్లస్ ఆరోహణం. 3 కదా, 4 చెప్పాలి, గుర్తుంచుకోండి. 4 మరణ సమాధి పునరుద్ధానం ఆరోహణం. 4 చెప్పకపోతే కుదరదు. ఆరోహణుడై పరలోకం. ఇది పునాది. ఈ పునాది మీద కట్టేటప్పుడు ఎలా కట్టాలి చూసుకోండి. ఈ పునాది మీద బంగారము చూసుకోండి. ఏమేం కడుతున్నారంటండి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు అనే పునాది మీద గడ్డితో ఎవరన్నా కడతారా? కొయ్యకాలతో ఎవరన్నా కడతారా? ఇది వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళి ఈరోజు ఆలోచిద్దాం. ఒక ఇల్లుని కట్టాలంటే ఏం వాడతారు చెప్పండి? ఇటుక, సిమెంట్ రాళ్ళు, కొంతమంది పెంకులు వాడతారు, కొంతమంది వెయిట్లెస్ రాళ్ళు వాడతారు, కొంతమంది మట్టి వాడతారు, కొంతమంది కర్రలు వాడతారు, కొంతమంది ఆకులు వాడతారు, కొంతమంది పరజాలు వాడతారు, కొంతమంది ఫ్లెక్స్లు వాడతారు, రేకులు వాడతారు. ఎన్నో రకాలుగా పునాది మీద ఇల్లు అనేది కట్టుకుంటారు. అలాగే క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడడానికి 6 రకాలు ఇచ్చారు, గుర్తుంచుకోండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటిది బంగారము, 2వది వెండి, 3వది వెలగల రాళ్ళు, 4వది కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ 6ని 2 భాగాలుగా విభజించుకుంటే, ఒకటి శాశ్వతమైనవి, 2వది అశాశ్వతమైనవి. ఒకటి అగ్నికి బూడిదవ్వనివి, మిగిలిన 3 అగ్నికి బూడిదయ్యేవి. మొదటి 3 వెండి, బంగారము, వెలగల రాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలు. ఓకేనా? ఏ క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవాల్సిన రాళ్ళు 6. బంగారం, ఇది ఎలా ఉంటుందండి? శాశ్వతమైనది, విలువైనది. వెండి కూడా అంతే, వెలగల రాళ్ళు కూడా అంతే. కర్ర, గడ్డి, కొయ్యకాలు తాత్కాలికం, బలహీనం, సులభంగా కాలిపోతాయి. కర్ర అంటే మీ అందరికీ తెలుసు, గడ్డి అంటే మీ అందరికీ తెలుసు. కొయ్యకాలు అంటే కొయ్యకాలంటే అర్థం ఏం లేదండి. వరి చేను కోసేసిన తర్వాత ఒర్రి మోడు. కొయ్యకాలంటే ఒర్రి మోడు అని అర్థం. ఇప్పుడు జనప చేను కోసేసాము, కింద మొదలు ఉంటుంది చూసారా, మొదలకిను భూమికి మధ్యలో ఉంటుంది చూసారా, దుబ్బంటాం, అది కొయ్యకాలంటే. ఏదో అనుకోవద్దు. ఓకేనా? కర్ర, గడ్డి, కొయ్యకాలు 3 కూడా అగ్నికి కాలిపోతాయి. ఒకవేళ ఆ 3 ఇట్లతో కట్టారనుకోండి, పరీక్షలో నిలవదు. ఈ 3 ఇట్లతో కడితే పరీక్షకు మనం నిలబడడం అనేది జరుగుతుంది. పునాది ఎవరు? క్రీస్తు. పునాది అంటే ఏమీ కాదండి, మరణ సమాధి పునరుద్ధాన ఆరోహణం. పునాది మీద ఏ పదార్థాలతో కడతనం అనేది ముఖ్యం. కట్టడం సంఘంలో పనిచేయడం, బోధించడం, సేవ చేయడం, జీవితాన్ని గడపడం. ఈ పదార్థాలు 6 కూడా మనకి 2 రకాలుగా విభజించవచ్చు అని చెప్పాను. ఒకటి చెప్పండి, శాశ్వతమైనవి, విలువైనవి. 2వది తాత్కాలికమైనవి, బలహీనమైనవి. మొదటి 3 శాశ్వతమైనవి, అగ్నికి కాలిపోనివి. తర్వాత 3 బలహీనమైనవి, అగ్నికి కాలిపోయేవి. ఇప్పుడు అర్థమైందండి. 1 నుంచి 3 వరకు ఉన్నవి బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఇవి అర్థం ఏంటంటే, ఈ చర్చిలో ఏ చర్చిలో కూడా బంగారంతో ఎవరు కట్టరు.
అని మీకు భావాన్ని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. బంగారము వెండి వెలగల రాళ్ళు అంటే శుద్ధమైన బోధ, పరిశుద్ధమైన జీవితం. శుద్ధమైన బోధ, పరిశుద్ధమైన జీవితం, వాక్య ప్రకారం జీవించడం, ప్రేమ సత్యములతో పరిశుద్ధాత్మలో నడిపింపబడటం, దేవుని మహిమ కోసమే దేవుని పని చేయడం. ఈ పనులన్నీ కూడా అగ్నికి కాలిపోవు. రెండోది 4 నుంచి 6 కర్ర, గడ్డి, కొయ్యకాలు. మానవ జ్ఞానంతో, ఆకర్షణీయమైన బోధలు, లౌకిక పద్ధతులతో, స్వార్థంతో, ప్రశంసల కోసం చేసే పని, ఇవన్నీ కూడా బలహీనమైన ఆధారాలు. ఇవన్నీ కూడా అగ్నికి ఏమైపోతాయి అంటే ఆహితం అయిపోతాయి. 13వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఇది సేవకుల గురించి మాత్రం కాదని చెప్తున్నా. మీరు ముందు మీకు చెప్పాను. నీ మొదటిది ఏం చెప్పాను? పరిచర్య జీవితం. నాకు పరిచర్య జీవితం ఉంది, మీకు పరిచర్య జీవితం ఉంది. మీకు ఆధ్యాత్మిక జీవితం ఉంది, నాకు ఆధ్యాత్మిక జీవితం. సేవకుల గురించి కాదు, సేవకులకు ప్లస్ విశ్వాసులందరికీ సంబంధించింది. చెప్పండి. వాని పని కనపడును, ఆ దినము దాని తేటపరచును. అది అగ్ని చేత. ఆ దినము అంటే క్రీస్తు 2వ రాకడ దినం అండి. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో, నా పని ఎట్టిదో, మీ పని ఎట్టిదో, ఒంగూరు గ్రామంలో ఉన్న క్రైస్తవుల పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మనం ఇప్పుడు అందరికి, అసలు క్రైస్తవుడైన ప్రతి వాడికి, సేవకుడైన ప్రతి వాడికి, అందరికీ కూడా వర్తించి వచ్చినవి. అందరూ ఏ పరీక్షకు నిలబడాలంటే అగ్ని పరీక్ష. కింద చదవండి. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల. మనకి ప్రారంభించి 19 సంవత్సరాలు అయింది. ఈ 19 సంవత్సరాల పనిని తీసుకెళ్లి దేవుడు అగ్నిలో పడేశాడు. బూడిదైపోయింది అనుకోండి, నేను వేస్ట్, మీరు వేస్ట్, అంతే కదా. అది నిలిచిన ఎడల. నిలవడం అంటే ఏంటో, కాలిపోవడం అంటే ముందుకు చెప్తాను, మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. చదువు. అది నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. నాకు జీతం వస్తుంది, మీకు కూడా. నాకు కూడా కలిగినట్టు మీకు వద్దా? అందరికీ జీతము వచ్చును. ఇప్పుడు పని నాణ్యతను పరీక్షించేది ఏంటండి? అగ్ని. ఏమి పరీక్షింపబడుతుందంటే ప్రతి క్రైస్తవుని పని పరీక్షింపబడుతుంది. మనం చేసే సేవ, బోధ, సంఘ నిర్మాణం కోసం చేసే పనులు, ఆధ్యాత్మిక జీవితం, ఇవన్నీ ఒక్క రోజున అగ్ని పరీక్షకు నిలబడతాయి. దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాణ్యత ముఖ్యం, పరిమాణం ముఖ్యం కాదు. గడ్డి ఎంత ఉంటుందండి? లారీ గడ్డి ఇంత బంగారంతో సమానం. లారీ గడ్డి అంత పనిచేశాను నేను, ఇంకొకళ్ళు ఇంత బంగారం అంతా పనిచేశారు. 2 తీసుకెళ్ళి దేవుడు అగ్నిలో పడేశాడు. అది బూడిదైపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇది నాణ్యంగా అలాగే కరిగి. బంగారం బూడిదవదండి, కరిగి ఇంకా మెరుస్తుంది తప్పితే బూడిదవదు. జనాలు ఏం చూస్తారంటే ఇప్పుడు నాణ్యత చూడరు, ఏం చూస్తారు? పరిమాణాన్ని మాత్రమే చూస్తారు. ఎంతమంది వస్తున్నారు అనుకుంటున్నారు అక్కడికి? గడ్డి ఎంత ఉందో ఏంటి ఉపయోగం చెప్పండి. చెత్త అంటే బాగోదండి, గడ్డి అన్న. మొదటి 3ని ఒక ముక్కలో పిలుచుకుందాం మనం. బంగారము, వెండి, వెలగల రాళ్ళని కలిపి బంగారము అనుకుందాం. గడ్డి, కర్ర, కొయ్యకాలను కలిపి గడ్డి అంట నేను. మీకు అర్థం అవడం కొద్ది ముందుకు వెళ్ళే కొద్ది. బంగారం అనగానే మొదటి 3, గడ్డి అనగానే తర్వాత 3. ఓకేనా? ఇప్పుడు నీ పరిచర్య జీవితం, నా పరిచర్య జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం, నా ఆధ్యాత్మిక జీవితం బంగారం లాగా ఉండాలి, గడ్డిలాగా ఉండకూడదు. అర్థమైందా? సింపుల్గా. మళ్ళీ ఆ 3 ఈ 3 చెప్పట్లే నేను. మన పరిచర్య జీవితం గుర్తుంచుకోండి. పరిచర్య జీవితం, ఆధ్యాత్మిక జీవితం బంగారం లాగా ఉండాలి కానీ గడ్డిలాగా ఉండకూడదు. గడ్డిలాగా ఉంటే అగ్నికి బూడిదైపోద్ది, బంగారం లాగా ఉంటే
నిలబడుతుంది. వాని పని నిలబడిన ఎడల వాడి జీతము పుచ్చుకొనును. మరొక్కసారి చదవండి 3 వచనాలు 11 నుంచి. ఎవడైనను ఈ పునాది మీద ఎవడైనా మీరు కూడా మీ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు, కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినం అంటే క్రీస్తు రెండవ రాకడ దినము. దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని మీకు మీరు అర్థం చేసుకోండి. మీరు చేసిన పని నిలిచిన ఎడల నిలబడాలి. నిలబడకపోతే చదవండి. నిలిచిన ఎడల జీతం పుచ్చుకొను. శాలరీ వస్తుందంటండి. జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టము కలుగును. దీనిని బట్టి మీకు అర్థమైందని అనుకుంటే ముందుకెళ్ళిపోతాను నేను. మీ పరిచర్య జీవితం, మీ ఆధ్యాత్మిక జీవితం ఒకరోజు దేవుడు తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. ఇప్పుడు ఏ చర్చికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా మేము చెప్పేదే కరెక్ట్, మేమే పరలోకం వెళ్ళిపోతాం అంటారు. నేను చెప్పేది అది, ఎవరు చెప్పిన అదే, మనమే వెళ్ళిపోతాం అంటారు అందరూ. ఇప్పుడు తేలుతుంది అది అగ్ని పరీక్షలో తేలుతుంది. ఓకేనా? ఆ పరీక్షకి వెళ్ళడానికి ముందే దేవుడు ఆ పరీక్ష ఎలా పెడతాడు, ఆ పరీక్షలో నెగ్గాలంటే మనం ఏం చదవాలి, అవన్నీ కూడా పుస్తకాలు ఏం చదవక్కర్లేదండి అనేది మీకు ఈరోజు చెప్పి పంపించేస్తాం. ఓకేనా? రైట్, ముందుకెళ్ళిపోదాం. బంగారం లాంటి పని అంటే ఏంటండి? శాశ్వతమైనది, కాలిపోనది. బంగారం లాంటి పని అంటే వాక్యాన్ని శుద్ధంగా బోధించడం, ఆ వాక్య ప్రకారం జీవించడం. వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం, చెప్పిన దాని ప్రకారం జీవించడం. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించడం, పరిశుద్ధంగా జీవించడం. గెడ్డి లాంటి పని అంటే ప్రజల ఆకర్షణ కోసం ఆధునిక ట్రిక్స్, సంఘంలో పేరు కోసం చేసే పనులు, బాహ్యంగా మంచిగా కనపడేటట్లు కానీ లోపల మాత్రం అంతా కూడా డొల్లే. నేటి మన పనులు, మన పరిచర్య జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఒకరోజు అగ్ని పరీక్షకు నిలుస్తాయి లేదా కాలిపోతాయి అనేది మనం పార్ట్ 2లో తెలుసుకుందామండి. పార్ట్ 2 ఒకసారి లేకుండా ఒకసారి ఆఫ్ చేసి చేయమ్మా.